హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ డిజీ లైఫ్ డైరీస్. ఈ వీడియోలో మనం మన మైండ్ని ఏ విధంగా కంట్రోల్లో ఉంచుకోవాలి తెలుసుకుందాం. అంతకుముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి, కొత్తగా పెట్టినటువంటి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. వ్యూస్ వస్తున్నాయి తప్ప సబ్స్క్రిప్షన్ మాత్రం రావట్లేదు. దయచేసి నాకు సబ్స్క్రిప్షన్ ఇస్తే ఇటువంటి మరిన్ని వీడియోలు తయారు చేసి మీకోసం తీసుకొస్తాను. సో మనం వీడియోలోకి వెళ్ళిపోతే ఇంకా మన మైండ్ని ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలో తెలుసుకుందాం. మన మనస్సు ఒక పిచ్చి గుర్రం లాంటిది. కొన్నిసార్లు అది పరుగులు పెడుతుంది, మరి కొన్నిసార్లు అది ఆగిపోతుంది. అది ఎటు వెళుతుందో మనకు తెలియదు, దానిని ఎలా ఆపాలో కూడా తెలియదు. కానీ ఈ పిచ్చి గుర్రాన్ని మచ్చిక చేసుకుని మనకు నచ్చినట్టు మార్చుకోవడానికి సరైన మార్గాలు ఉన్నాయి. మన మనసును అదుపు చేసుకోవడం అంత సులభం కాదు, కానీ అసాధ్యమూ కాదు. ఈ వీడియోలో మనస్సును అదుపు చేయడానికి, మన జీవితంని మెరుగుపరచుకోవడానికి కొన్ని చిట్కాలను మీకోసం తీసుకొచ్చాను. ఫస్ట్, ధ్యానం అనేది మనసు యొక్క అలలను ప్రశాంతంగా ఉంచడానికి, ఒక బిందువుపై దృష్టి పెట్టడానికి ఉత్తమమైనటువంటి మార్గాల్లో ఒకటి. రోజు కొంత సమయం ధ్యానం చేయడం వల్ల మన ఒత్తిడి తగ్గుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది, మన మనస్సు స్థిరంగా ఉంటుంది. ఇక 2, శ్వాస మీద దృష్టి పెట్టండి. మనం ఎప్పుడూ శ్వాస తీసుకుంటూనే ఉంటాం, కాబట్టి మనం శ్వాసపై దృష్టి పెట్టడం మనస్సుని వర్తమానంలోకి తీసుకుపోవడానికి మరియు ఇతర ఆలోచనల నుండి దృష్టి మరల్చడానికి ఒక సులువైన మార్గం. కాబట్టి మీ కళ్ళు మూసుకుని మీ శ్వాస యొక్క లోతు మరియు లయపై దృష్టి పెట్టండి. ఊపిరి పీల్చినప్పుడు కడుపు ఎలా ఎగిసిపడుతుందో మరియు ఊపిరి విడిచినప్పుడు ఎలా లోపలికి పోతుందో గమనించండి. ఇక 3, సానుకూలమైనటువంటి ఆలోచనలు ఉండాలి. మనం ఎలా ఆలోచిస్తామో అనేది మన భావాలను, మన చర్యలను ప్రభావితం చేస్తుంది. కాబట్టి సానుకూలంగా ఆలోచించడం నేర్చుకోవడం చాలా ముఖ్యం. మన సమస్యలపై కాకుండా మన పరిష్కారాలపై దృష్టి పెట్టండి. మనకి మంచి జరుగుతుందని నమ్మండి. మన లక్ష్యాలను సాధించడానికి మనం ఈ పని చేయగలము అని నమ్మండి. సరే, ఇక 4, ప్రతిరోజు డైరీ రాసే అలవాటు చేసుకోండి. మీ ఆలోచనలను, అలాగే మీ భావాలను, మీ అనుభవాలను రాయడం వల్ల మనస్సుని అర్థం చేసుకోవడానికి మరియు వాటిని నిర్వహించడానికి ఒక గొప్ప మార్గం. ప్రతిరోజు కొన్ని నిమిషాల పాటు డైరీ రాసే అలవాటు చేసుకోవడం వల్ల మీ రోజు ఎలా గడిచిపోయిందో, మీకు ఎలా అనిపించిందో, మరి మీరు ఏమి నేర్చుకున్నారో తెలుసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇక 5, ధైర్యం. మీ మనస్సును అదుపు చేయడానికి ధైర్యం చాలా అవసరం. మనం ఇష్టపడిన విషయాలను ధైర్యంగా ఎదుర్కోవాలి. ఇక 6, విరామం తీసుకోండి. బాగా పని ఒత్తిడి ఎక్కువైనప్పుడు మన మనస్సుని అస్తవ్యస్తంగా చేస్తుంది మరియు తగిన నిర్ణయాలు తీసుకోవడం కష్టతరం చేస్తుంది. కాబట్టి విరామం తీసుకోవడం మరియు మనల్ని మనం రీఛార్జ్ చేసుకోవడం చాలా ముఖ్యం. ప్రతిరోజు కొంత సమయాన్ని మీకోసం కేటాయించండి. మీకు ఇష్టమైన పనులు చేయండి, ప్రకృతిలో గడపండి, లేదా మీ స్నేహితులతో, కుటుంబంతో గడపండి. ఇంకా 7, మీ శరీరాన్ని జాగ్రత్తగా ఉంచుకోండి. మన శరీరం మరియు మన మనస్సు ఒకదానికొకటి ముడిపై ఉంటాయి. మన శరీరాన్ని జాగ్రత్తగా చూసుకుంటే అది మన మనసుకు కూడా మెరుగుపరుస్తుంది. ఆరోగ్యపరమైనటువంటి ఆహారాన్ని తినండి, వ్యాయామం చేయండి, టైంకి నిద్రపోండి. ఇక నెక్స్ట్ 8, మీరు అసహాయ స్థితిలో ఉన్నప్పుడు సహాయాన్ని అడగండి. మన మనసులను మనం ఒంటరిగానే నిర్వహించాల్సిన అవసరం లేదు. మనకు కష్టంగా ఉన్నప్పుడు సహాయం కోసం అడగడం చాలా ముఖ్యం. స్నేహితులు, కుటుంబ సభ్యులు లేదా థెరపిస్టులను అడగండి. మీకు మీరు ఒంటరిగా లేరని, మీ సమస్యలను పరిష్కరించడంలో మీకు సహాయం చేయడానికి ఎవరో ఒకరు ఉన్నారని గుర్తుంచుకోండి. ఇంకా 9, క్షమించడం నేర్చుకోండి. కోపము మరియు కక్ష మన మనస్సును భారంగా మారుస్తాయి. క్షమించడం నేర్చుకోవడం వల్ల మన మనస్సును స్వేచ్ఛగా చేయడానికి మరియు శాంతిని పెంపొందించడానికి ఉత్తమమైన మార్గాల్లో ఒకటి. మిమ్మల్ని బాధ పెట్టిన వారిని క్షమించడం కష్టమని తెలుసు, కానీ అది మన ఆరోగ్యాన్ని, సంక్షేమం కోసం చాలా ముఖ్యమైనది. 10, ఓపికతో ఉండండి. మనస్సును అదుపు చేయడం ఒక ఓవర్ నైట్ లో జరగడం అనేది జరగదు, అది సమయం పడుతుంది. తగినటువంటి ఒక కృషి అనేది అవసరం. ఓపికతో ఉండండి. ప్రతిరోజు కొంచెం పురోగతి సాధించడానికి ప్రయత్నించండి. 11, మీ జీవితంలో క్లియర్ గోల్స్ సెట్ చేయండి. స్వల్పకాలిక మరియు దీర్ఘకాలిక లక్ష్యాలను నిర్వహించండి. స్పష్టమైనటువంటి లక్ష్యాలు కలిగి ఉండడం వల్ల మీ మనస్సు ఒక మార్గాన్ని సూచిస్తుంది. 12, కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉండండి. మీ జీవితంలో సానుకూలమైనటువంటి అంశాలకు క్రమం తప్పకుండా కృతజ్ఞత తెలియజేసుకోండి. ఇది మీ దృష్టిని మార్చాల్సినటువంటి పరిస్థితి వస్తే దాన్ని మీ వైపు మార్చగలదు. 12, విజువలైజేషన్. మీ లక్ష్యాలను సాధిస్తున్నట్టుగా ఊహించుకోండి. ఇలా విజువలైజ్ చేసుకోవడం వల్ల మీ విజయం కోసం మీ మానసికమైనటువంటి ఒక బ్లూ ప్రింట్ను మీ మనస్సు రూపొందించగలదు. 13, ఆరోగ్యకరమైనటువంటి జీవనశైలిని అలవాటు చేసుకోండి.
రెగ్యులర్గా వ్యాయామం చేయండి, సమతుల్యమైనటువంటి ఆహారాన్ని తీసుకోండి, తగినంత నిద్రపోండి. నిద్ర ఆరోగ్యకరమైనటువంటి మన మనసుకు దోహదం చేస్తాయి. శారీరక శ్రేయస్సు మానసిక శ్రేయస్సుతో దగ్గర సంబంధం కలిగి ఉంది. కాబట్టి ఆరోగ్యకరమైనటువంటి జీవనశైలిని అలవాటు చేసుకోండి. 14 ప్రతికూల ప్రభావాలను పరిమితం చేయండి. సానుకూల వ్యక్తులు మరియు పరిసరాలతో మమేకం అవ్వండి. సోషల్ మీడియాని దూరంగా ఉంచండి. ఓకే, ఇక 15 సమయ పాలన. మీ సమయాన్ని సమర్థవంతంగా నిర్వహించండి. చక్కగా నిర్వహించబడే ఒక షెడ్యూల్ని తయారు చేసుకోండి. అది మీ ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇంకా లాస్ట్ 16 మీ హాబీలు. మీకు తగినటువంటి అభిరుచిని, మీరు ఆనందించే కార్యక్రమాల్లో పాల్గొనండి. మీ అభిరుచిని కొనసాగించండి. మీ శక్తి సామర్థ్యాలను పెంచుకోండి. సో ఇలా పెంచుకోవడం వల్ల మీకు సానుకూల మార్గం ఏర్పడుతుంది. ఇవ్వండి మీ మైండ్ని రిలాక్స్ చేసి మీ మనస్సుని అదుపులోకి పెట్టే 16 అద్భుతమైనటువంటి టిప్స్. ఇటువంటి మరిన్ని వీడియోస్ చూడడానికి మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.